ఎవరి అభిప్రాయం వారికి ఉంటది కదా. ఇప్పుడు నేను నోరు తెరిచి పలానా అని చెప్పే వరకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. మంచి జరిగిన వాళ్ళు అంటే నా చేత సహాయం పొందిన వాళ్ళు ఏమనుకుంటారు, మా అన్న మంచోడు అంటారు. సహాయం పొందని వెళ్ళిన వాళ్ళు ఉట్టిదే అంటారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదిచ్చుకుంటారు, ఒక్కొక్కరికి ఒక రంగంలో ఓకే ఈయన దీంట్లో నిష్ణాతుడు, దీంట్లో మంచి విశ్లేషకుడు అన్నట్టు మాట్లాడుకుంటారు. కరెక్ట్ చెప్పిరన్నా. ఇప్పుడు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటా, ఉపేంద్ర అంటే ఒక జర్నలిస్ట్, లేదు మా కెమెరామెన్స్ వాళ్ళకు ఒక ప్రొఫెషన్ ఉంది. అట్ ది సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు సబ్బాని వెంకట్ గారు ఏంటి ఈయన ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు? నేను 2 roles ప్లే చేస్తున్నా, 2 names కూడా ఉన్నాయి. వెంకట్ సబ్బాని అనేది ఇండస్ట్రీ నేమ్, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఒక ఐటీ ఇండస్ట్రీలో, లేదా ఇక్కడ బిజినెస్ మ్యాన్ గా వెంకట్ సబ్బాని అనేది అందరికి తెలుసు. ట్రూ. సోషల్ యాక్టివిస్ట్ గా పోతే అంటే యాక్టివిస్ట్ అని కూడా నేనేం తగిలించుకున్న బిరుదం కాదు, నేను చేసే కార్యక్రమాలు దాని వల్ల వచ్చింది. అంటే ఎవరికన్నా ఉపాధి కల్పించినప్పుడు, లేదా ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు స్పందించినప్పుడు, లేదా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు దాంట్లో భాగస్వామ్యం అయినప్పుడు అక్కడ సబ్బన్ వెంకట్ అని మోగింది. సో ఇది డిఫరెంట్ ఎరా, అది డిఫరెంట్. 2 verticals మెయింటైన్ చేస్తున్నా. అదే. సో ఈ 2 ప్రొఫెషన్ లో మీకు వ్యక్తిగతంగా అంతరాత్మకి చాలా సంతృప్తినిచ్చే అంశం ఏందనంటే ఏం చెప్తారు? సబ్బన్ వెంకట్. ఓకే, ఓన్లీ ఇది నా ఉపాధిగతం, అవును, ఇది నా ప్రొఫెషన్, ఇది వృత్తి, అది ప్రవృత్తి అంతే. ఎప్పుడన్నా అనిపించిందా కేవలం సబ్బాని వెంకట్ అనే ఉంటేనే ఇట్లా ఉన్నా, నా పేరు పక్కన సబ్బాని వెంకట్ రావో లేదంటే సబ్బాని వెంకట్ రెడ్డో అట్లా ఉంటే బాగుండు కదా, నాకు ఇంకా ఎలివేషన్ వస్తుండే, లేదంటే నేను ఇంకా 4 సేవలు చేస్తుండే, ఇంకా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతుండే, అట్లా ఏమైనా అనిపించినా? సమాజ పోకడ, వ్యక్తిత్వ పోకడ. ఇప్పుడు పెరియార్ రామస్వామి చూసుకుంటే ఏ వర్గం నుంచి వచ్చిండు? సరే, తమిళనాడు రాజకీయాలకు చూసుకుంటే పెరియార్ రామస్వామి ఏ వర్గం నుంచి వచ్చిండు? ఇప్పుడు మీరు అన్నట్టు పేరు వెనుక ట్యాగ్ లైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మనలో ఏదైనా చేయాలని నిజాయితీ, నిబద్ధత, సంకల్పం ఉంటే ఆ పేరు వెనుకున్న ట్యాగ్ లైన్ అనేది సమాజ పోకడ. అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, నిజాం ప్రభుత్వం తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఎన్టీఆర్ కంటే ముందు గవర్నమెంట్స్ కావచ్చు, ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల ఊళ్ళలో దేశ్ముఖులు, వీళ్ళంతా ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక రాజకీయంగా ఆ ప్రాంతం మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో పటేల్ పట్వారీ వ్యవస్థలో వాళ్ళకి అవకాశాలు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి అది అవకాశం. మనము ఉపాధి కోసం వాళ్ళ దగ్గర అనియమని ఉండడం అనేది మనకు అవసరం. అవసరం అవకాశానికి అవసరానికి మధ్యలో ఆ వ్యవస్థ పుట్టింది. ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత ఈ రెండు ఉండే తిరుగుబాటే ఉంటది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నా కారణం ఏంటిది? ఆత్మగౌరవం మీదే వచ్చింది, రైట్? సో మీరు తమిళనాడు రాజకీయాలు తీసుకున్న పెరియార్ రామస్వామి తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కాంశీరామ్ తీసుకోండి, ఎవరిని తీసుకున్నా కూడా నీలో కంటెంట్ ఉంటే ఆ పేరు వెనుక ట్యాగ్ లైన్ అనేది ఈ సమాజ పోకడలా నీకు ఒక అవకాశం ఇస్తుంది కావచ్చు తప్ప దాన్నే నువ్వు పైకి తీసుకెళ్తానని నమ్మను. ఇప్పుడు హుజరాబాద్ తీసుకున్నా కూడా నేను ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ వర్గం ఏమనుకుంటది, వస్తే మా దాంట్లోకి ఒకటి రావాలి. ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఎదుగుతా ఉన్నప్పుడు నేను ఎదుగుతా అంటే కూడా నా వర్గంలో కూడా నాకు శత్రువులు తయారవుతారు. అంటే వీడు ఎదుగుతాడు, వీళ్ళు లాగాలి కిందికి, లేదా వాడేవాడు ఎదుగుతాడు వాడిని లాగాలి. ఖచ్చితంగా ఆ వర్గాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం ఆబ్వియస్లీ మనం డౌన్ చేయడానికి కొన్ని శక్తులు ఏకమవుతాయి, అంతే. సో దాన్ని పట్టించుకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని. ఐటీ రంగంలో మీరు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నామని విన్నాం. అంటే ఐటీ రంగం అంటే నేనేమనుకున్నా అంటే చాలా పాష్ గా ఉంటారు, ఇంటలెక్చువల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అనుకున్నాను. బట్ మీరు చరిత్రలు కూడా ఉదాహరణలతో బాగా చెప్తున్నారు. సో ఎట్లా సాధ్యమైందన్న? ఇప్పుడు నన్ను నువ్వు వెంకట్ సబ్బాని ఇంటర్వ్యూ చేస్తాను, సబ్బాని వెంకట్ చేస్తున్నావు, నేనేం చెప్పినా ఇక్కడికి వచ్చేసరికి ఈ పాత్ర నేను ఆవాహన చేసుకుంటా, అంతే. మళ్ళీ ఇంకోటి, నేను ఏ సంఘటన చూసినా, ఏ సమస్య చూసినా సమాజ కోణంలోనే చూస్తాను. వ్యవస్థలోని ఆ లోపాలను ఖచ్చితంగా నిశ్చితంగా నేను గమనిస్తా ఉంటాను. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినావు, ఈయన ఎందుకు వచ్చిండు, ఎంతమందిని దాటుకొని వచ్చిండు, ఈ కోణంలో చూస్తా. ఖచ్చితంగా ఆ కోణంలో చూసినప్పుడు సబ్జెక్ట్ బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు హుజరాబాద్ పోతే అక్కడ ఉన్న స్థితిగతులు ఏంది, అందరు ఏమనుకుంటారు, నేను చాలాసార్లు చెప్పిన, గెలిచిన వాడిని అందరు చూస్తారు, నేను ఓడిన వాడిని చూస్తా. నా ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది.
అట్లా నేను ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా విశ్లేషిస్తా కాబట్టి ఆ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇక్కడ ఏ మీడియాలో చూసుకున్నా సబాని వెంకట్ నేను ఒక బీసీ అని చెప్పి బీసీ ఎజెండాని ముందు పెడుతున్నా. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ నినాదాలు ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఆ రకంగా ఏమైనా పోర్ట్రేట్ నేను గుంపులో గోవిందం అయ్యే మనిషిని కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఒక గుంపుకు నాయకత్వం వహిస్తా కావచ్చు కానీ ఆ గుంపులో ఒక గొర్రెలాగా ఉండడానికి ఇష్టపడను. ఒకసారి మళ్ళా ఆ గుంపుకు నేను నాయకత్వం తీసుకోవడానికి ఇష్టపడతా తప్ప ఆ గుంపులో ఒక గొర్రెలాగా ఉండడానికి ఇష్టపడను. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరు ఒకే తోవలో పోతున్నారు కదా అని ఈ తోవలో నాకేదన్నా అవకాశం దొరుకుతుందో నాకేమన్నా ఛాన్స్ వస్తుందో అని పోయే మనిషిని నేను కాదు. ఒకటి నువ్వు ఒక వేవ్ తీసుకుంటే ఒక ఉద్యమాన్ని తీసుకుంటే నిబద్ధత ఉండాలి. ఇప్పుడు బీసీలకు సపోజ్ ఒక పార్టీకి ప్రెసిడెంట్ చేస్తాను, ఒక మంత్రి పదవి ఇస్తాను, ఒక మున్సిపల్ చైర్మన్ చేస్తాను, బీసీలందరికి న్యాయం జరగదు. సపోజ్ నేను మంత్రి అయినా నేను బీసీ కమ్యూనిటీస్ నుంచి మంత్రి అయినా ఏమైతుంది, రేపు నా కొడుక్కి రాజకీయ అవకాశం క్రియేట్ చేసుకుంటా, లేదంటే నా కుటుంబాన్ని వృద్ధులకు తెచ్చుకుంటా. అది కాదు కదా రాజకీయం. అందరికి న్యాయం జరిగితే అందరికి. ఇప్పుడు ఊర్లో ఒక్క సర్పంచ్ని పిలిచి భోజనం పెడితే ఊరంతా తిన్నట్ట కాదు కదా. ఊరు మొత్తానికి తిండి దొరికితే న్యాయం జరిగినట్టు. సో బీసీ వేవ్ లో కూడా అందరికి అవకాశాలు వస్తేనే బీసీలకు బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి పొద్దున్న లేస్తే ఉద్యమాలు గానీ లేదంటే నిరసన కార్యక్రమాలు చేపట్టేటోళ్ళంతా దేన్ని ఉద్దేశించి నిరసన కార్యక్రమం బీసీ నాయకులే సంఘాలు అని చెప్పి బీసీ పోరాట తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి కారణం ఏమని నువ్వు అనుకుంటావు? ప్రాంతానికి కులానికి సంబంధం లేకుండా అందరూ ఏకతాటి ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు కేసీఆర్ గారు సభ పెట్టిరంటే పొలం పనులు బంద్ చేసి ఆఫీస్ లీవ్లు పెట్టుకుని ఉద్యమానికి నాయకత్వం వహించట ఆయన దగ్గరికి పోయి నిల్చున్నారు. అంటే పని వదులుకొని పోయి కూడా నువ్వు ఇన్వాల్వ్ అయినవు అంటే నీకు వ్యక్తిగతంగా నచ్చింది ఆ పని కదా. అది ఏ వేవ్ వచ్చినా కూడా ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే మేము సో కాల్డ్ ఉద్యమం చేస్తున్నామని ఎవరైనా కావచ్చు వాళ్ళు ప్రజలకు పోయి ప్రజలను చైతన్యపరచాలి. వాళ్ళందరికీ ఒక చైతన్యపరిచి వాళ్ళందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. మనంతటా మనం ప్రెస్ క్లబ్లలో కూర్చొని నేను బీసీలకు న్యాయం చేస్తాను అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళు పోగొట్టుకున్న అవకాశాలు ఏంటిది, ఒకవేళ నిజంగా బీసీ రాజ్యాధికారం వస్తే వాళ్ళకు వచ్చే రాజకీయ అవకాశాలు ఏంటి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, నెక్స్ట్ రాబోయే తరం ఒక భవిష్యత్ ఏందనేది వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఐటీ జాబ్ చేసేటప్పుడు లీవ్ పెట్టుకొని పోయి ఉస్మానియా యూనివర్సిటీలో అటు టీఆర్ గ్యాస్ వెళ్తుంటే ఇటు నేను రాలేసిన వాస్తవంగా చెప్పాలి. ఎందుకంటే నాకు ఆ వేవ్ నచ్చింది. అంటే ఎస్ తెలంగాణ వస్తే మేము బాగుపడతాం, తెలంగాణ వస్తే. ఎందుకంటే నేను సింగరేణి కార్మికుని కొడుకున్నాయి. సింగరేణి కార్మికులు చూసుకుంటే ఈ లో క్యాడర్ మొత్తం కూడా మా వాళ్ళే ఉంటారు. మేనేజర్లంతా కూడా ఆ ప్రాంతం వాళ్ళు ఉండే. ఆ పెత్తనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి మా ఫాదర్ గులగడం కానీ లేదా వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడడం కానీ చూస్తే మాకు అనిపించింది ఎస్ వీళ్ళ ఆధిపత్యం మా తండ్రుల మీద మా మీద ఉంది అని డిసైడ్ అయిన తర్వాత మేము ఇన్వాల్వ్ అయ్యాం. అట్లా బీసీలు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. నేను ఒక పేరు చెప్తా అన్న, ఆ వ్యక్తి మీకు ఏమైనా పరిచయమా? తీన్మార్ మల్లన్న అంటారు. పరిచయమా? విన్నారా ఆ పేరు ఎప్పుడన్నా? వ్యక్తిగతంగా కాదు కానీ ఓకే. ఇప్పుడు ఈ 2-3 నెలల ఒక 5-6 నెలల నుంచి బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించేది నేనే. ఒకవేళ బీసీలకు గనక అధికారం వస్తే భవిష్యత్తులో రాజ్యాధికారం ముఖ్యమంత్రి అయ్యేది కూడా నేనే. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు దశాబ్ద కాలంగా చేసిరు కానీ వాళ్ళ పని అయిపోయింది. ఇక ఇనిషియేట్ గా నేనే యంగ్స్టర్ని, నాకు టైం ఉంది, ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆ వ్యక్తి తిరుగుతున్నాడు. కరెక్టే అంటారా? మీ ఉద్దేశం? వ్యక్తిగతంగా వారిని విమర్శించలేను కానీ ఒక పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడతాను నేను. 119 నియోజకవర్గాలు ఒకవేళ నెక్స్ట్ డిలిమిటేషన్ లో అయితే 153 అయితే ఆ 153లో 50 to 60% ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే నువ్వు చీఫ్ మినిస్టర్ అవుతావు ఒకటి. అండ్ 50 to 60% బీసీలు గెలవాలి. ఫస్ట్ నీ పార్టీ నిర్మాణం జరగాలి, నువ్వు పెట్టే పార్టీ నిర్మాణం జరగాలి. అందరూ కూడా కరెక్ట్ బీసీ కమ్యూనిటీ నుంచి ఒక లీడర్షిప్ చేసే నాయకులు ఎదగాలి. 119లో ఆ నాయకత్వం ఉందా? లేదు. లేనప్పుడు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పటి ఉద్యమం చేసేటప్పుడు అందరు నడిచారంటే ఏంటి, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. 1969 నుంచి జరిగే ఉద్యమం చల్లబడిన తర్వాత, అంటే భౌతికంగా చల్లబడ్డది, అందరి మనసులో తెలంగాణ రావాలని ఉండే, భౌతికంగా చల్లబడిన తర్వాత మళ్ళీ ఈయన టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. అట్లా బలపరిచినప్పుడు మాత్రమే తీన్మార్ మల్లన్న కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ నాయకత్వాన్ని బలపరిచే
సెకండ్ క్యాడర్ ఏర్పడాలి. అది ఏర్పడితేనే ఆయన అనుకునే జరుగుతుంది. అంటే మనకు మనం ప్రకటించుకోవడం కాదు. ఇప్పుడు నేను కూడా ప్రకటించుకుంటా బా, నువ్వు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చూసుకుంటే ఎప్పుడు కూడా హుజరాబాద్కే మంత్రివర్గం చూడొచ్చింది. 1983 నుంచి 83 ఎవరు లేరు. 83 అసలు టీడీపీ ప్రభంజనంలో కూడా హుజరాల టీడీపీ ఎమ్మెల్యే ఎవరు గెలవలేదు. కాంగ్రెస్ ఇండిపెండెంట్లు గెలిచారు. ఇప్పుడు 83 నుంచి తీసుకుంటే 85 నుంచి 83లో టీ జీవన్ రెడ్డి మినిస్టర్ గా చేసి ఉమ్మడి కరీంనగర్ నుంచి 85 నుంచి మొత్తం హుజరాబాద్ నుంచి మంత్రి ఉన్నాడు. ఇప్పుడు నాన్న నేను కూడా ప్రకటించుకుంటా, రేపు నేను ఒకవేళ పోటీ చేస్తే గెలిస్తే నేను కూడా మంత్రి అయితే ప్రకటించుకుంటాను. ప్రకటించుకోవడం సేపు దాన్ని వాళ్ళు ప్రజలు స్వీకరించాలి, అక్కడ నాయకత్వం స్వీకరించాలి. హుజరాబాద్ బాగా స్టడీ చేసినట్టున్నారని, అంటే ఏ ఇయర్ నుంచి ఏమేమి జరుగుతుందని నేను చెప్పినా కదా, ఒక ప్రాంతానికి పోతే ఖచ్చితంగా నేను ఒక లీజర్ టైం దొరికితే నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తాను, చాలా లోతుగా విశ్లేషిస్తాను. హుజరాబాద్ ప్రాంత మనిషి లేదంటే ఆ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళ? లేదు, నేను అక్కడ మనిషి. ఇప్పుడు మా తాతలు అక్కడే, మా అమ్మ నాన్న అక్కడే. ఇప్పుడు ఉపాధికి వస్తాం కదా, ఇప్పుడు నేను కోకాపేటకి వచ్చిన, నేను హైదరాబాద్కి వచ్చిన జాబ్ చేసుకోవడానికి వచ్చిన. అట్లే మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ కాబట్టి బెల్లంపల్లి భూపాలపల్లి. ఓకే అన్న, బానే ఉంది. హైదరాబాద్కి వచ్చిర్రు, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకున్నారు, డెవలప్ అయ్యారు, బానే ఉంది. వచ్చి హైదరాబాద్ లో మంచి లగ్జరియస్ లైఫ్, లేదంటే మీరు అనుకుంటే కోట్ల వ్యవధిలో నెలకు సంపాదన ఉంది, అంత బానే ఉంది. ఇంత లగ్జరియస్ నుంచి మళ్ళీ హుజరాబాద్ కి, మళ్ళీ ఆ పల్లెల్లో వెళ్ళి, లేదంటే మళ్ళీ ఆ ఎండలో వానలో ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? అలాంటి ఆలోచనలు వెంకట్ గారికి ఎందుకు వస్తుందంటే? అక్కడే కదబ్బా, ఇక్కడ కూడా ఏం జరిగినా కూడా స్పందిస్తా. నువ్వు చేసే స్థాయిలో ఉండి నువ్వు చేయకపోతే ఆ స్థాయికి నువ్వు అనర్హుడు. ఓపెన్ మాట. నేను చిన్నప్పటి నుంచి ఇదే ఉంటా. ఇప్పుడు నువ్వు చేయగలుగుతావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు నీ జేబులో ఉంటే నువ్వు 1000 రూపాయలు దానం చేయకపోవచ్చు, 10 రూపాయలు చేయొచ్చు. అంటే నువ్వు చేసే స్థాయిలో ఉంటే నువ్వు చెయ్యి. నువ్వు చేయకపోతే ఆ స్థానం నుంచి తప్పుకో, నీకు ఆ స్థాయి నువ్వు అనర్హుడు అంటున్నా. ఇప్పుడు హుజరాబాద్ పోవాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పిందే చెప్పడం కరెక్ట్. అక్కడ ఒక 3-4 ఇయర్స్ నుంచి అది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏది స్పందించినా కూడా అది రాజకీయ కోణంలో పోతుంది. క్రియేట్ అయిందా? క్రియేట్ చేసుకుంటున్నారా? క్రియేట్ చేసుకోలేం. క్రియేట్ అయిందా? నేను నా అంతటి నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను ఈ పాటికే చాలా మందికి తలనొప్పులు అయ్యేటి. నేను అట్లా చేస్తాను. మీరు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారేమో. నేను ఎగ్జాంపుల్ చేసిన మంచిని ఏ రోజు కూడా బయట పెట్టలేము మేము. ఇంకా ఇప్పటి వరకు మీరు చూసిన కొన్ని సంఘటనలు, కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నేను స్పందించిన ప్రతిదీ కూడా మానవీయ కోణంలోనే స్పందిస్తాను. క్రియేట్ చేసుకుంటున్నారు నేను ఎందుకన్నా అంటే, సరే మీరేదో మీ కార్యక్రమాలు చేసి మీరు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతుండొచ్చు, కానీ అక్కడ మీరు చేసిన కార్యక్రమాల ఎఫెక్ట్ ఎంత ఉందంటే, యూత్ ప్రధానంగా యంగ్స్టర్స్, యువకులంతా కూడా మా అన్న పులి, మా అన్న తోపు, మా అన్న తురుము, మీకంటూ ఒక సపరేట్ ఒక గ్రూప్ ని పెట్టుకొని రోజు అందులో భజన చేస్తుంటే మీకు బాగా ఫాలోయింగ్ ఉందని మీరు అనుకుంటారా? ఎట్లా? నేను భజన నమ్మబ్బా, విమర్శను నమ్ముతా. నేను విమర్శను మాత్రమే తీసుకుంటా, ప్రశంసను తీసుకోను. నేను 100కి 90 మార్కులు వచ్చి నేను క్లాస్ ఫస్ట్ వస్తే నేను సంబరపడలేప్పుడు 10 మార్కులు ఎక్కడ మిస్ అయినా ఎత్తుకుంటున్నా అంతే. నేను ఆ భజన నమ్మ. నా దగ్గరికి చాలా మంది వస్తారు. ఇప్పుడు ఉన్న 3 పార్టీలలో వాళ్ళ నాయకులను తిట్టుకుంటూ నేను రావాలని కోరుకుంటూ నా దగ్గరికి వచ్చి భజన చేసే పనులు చాలా మంది ఉన్నా కూడా నేను వెంట తప్ప వారిని నేను పూర్తిగా సంపూర్ణంగా నేను నమ్మను. అట్లా కాదు వెంకటన్న, నేను ఏమంటున్నా అంటే, అక్కడ ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ ని కాదని చెప్పి, బీజేపీని కాదని చెప్పి, కాంగ్రెస్ క్యాండిడేట్ ని కాదని చెప్పి, అసలు మీరు పొలిటికల్ లీడరు కాదు, ఇప్పటివరకు మీ భుజం మీద ఎలాంటి పార్టీ కండువా లేదు, నేను పొలిటికల్ లీడర్ అని మీరు అఫీషియల్ గా ఇక్కడ అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళ 3 పార్టీలని కాదని చెప్పి మా అన్న తోపు తురుము అని అంటున్నారు అని అంటే, ఇది భజన కాక అట్లా నన్ను ఎవరేమనలేదు. అంటే కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా అదే చేస్తున్నారు, దీన్ని ఏమనాలో చెప్పండి అంటున్నా. నువ్వు అన్న 3 పార్టీల జెండాలు లేకపోవచ్చు, ఒక ఎజెండా ఉంది. ఓకే, పేదోడి బతుకును మార్చే ఎజెండా ఉంది నాకు. రాజకీయాల్లో రాకముందు ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్లన్నా, ఎలాంటి బిజినెస్ మెన్లన్నా నా పందా వేరుంటది. ఇప్పుడు అందరూ గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకున్న హుజరాబాద్ నుంచి కానీ ఏ ప్రాంతం నుంచి తీసుకున్నా కూడా రాజకీయాలకు వచ్చి గెలిచినాక నాయకులు ఎరు కావచ్చు, కానీ నాయకుడు అయినాక నేను రాజకీయాలకు వస్తా కావచ్చు. రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఉంటది. ఇప్పుడు నా వ్యక్తిగతమైన ఎదుగుతున్నా కదా, నేను స్వయం ప్రకాశితున్నబ్బా. నీకు టార్చ్ లైట్ వెలిగిస్తే నువ్వు కాంతిలోకి వస్తావు కావచ్చు, నాకు ఏ లైట్ అక్కర్లేదు, నా అంతటి నేను స్వయం ప్రకాశితున్నా. అంటే సబ్బాని వెంకట్ గారు రాజకీయం చేయాలనుకుంటుండా హుజరాబాద్ లో? ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్రాంతం అభివృద్ధి మీదనే నేను చాలాసార్లు మాట్లాడతా. హాస్పిటళ్లలో వైద్యుల కొరత కానీ, ఉపాధి లేకపోవడం కానీ, లేదంటే ఇప్పుడు ఇన్ఫ్రా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంతకు ముందు మంత్రులంతా కూడా చూడడానికి చాలా పొలైట్ గా స్వీట్ మేనర్ లో మాట్లాడుతున్నారు, కానీ మీ
సమానం చాలా తెలివిగా ఉన్నాయి. అట్లా అంటుంది. పార్టీలో రావాలనుకుంటున్నా అని అడగలే, రాజకీయాల్లో రావాలనుకుంటున్నా. రాజకీయం డిఫరెంట్, పొలిటికల్ పార్టీ డిఫరెంట్. ప్రజలకు మంచి చేయడం అనేది ఒక స్టార్ట్. అంటే చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా లాస్ట్ 3-4 years నుంచే ఇది ఎక్స్ప్లోర్ అవుతూ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చాలా. అంటే నేను ఒక దగ్గర పోయి సాయం చేసిన అంటే ఖచ్చితంగా రాజకీయం పూసుకుంటాను. ఇప్పుడు హుజరాబాద్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. నేను మానవీయ కోణంలో మాత్రమే స్పందించిన, ఒక మానవుడిగా. రాజకీయాల్లోకి యువకులు రావాలి, కొత్తదనం రావాలని కోరుకునే వ్యక్తిని. రెండోది ఏంటంటే, ఒక సమస్య జరిగితే స్పందించే నాయకత్వం కావాలి. అంటే నేనున్నా మీకు అని నిలబడే నాయకత్వం కావాలి. అట్లాంటిది నేను కోరుకుంటా కాబట్టి ఒకటి స్టార్ట్ చేస్తే నన్ను చూసి ఇంకో 10 మంది వస్తారు అనుకుంటా కాబట్టి నేను స్టార్ట్ చేసిన. మానవీయ కోణంలో మాత్రమే చూసినాం. కానీ అది రాజకీయ రంగం పులుముకున్నది. వెంకట రేపు రాజకీయాల్లోకి వస్తాడు కాబట్టి పంచేయండు డబ్బులు అనుకుంటారు. లేదా ఒక అన్నదమ్ములు పిల్లగాలు చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి సమస్యను పరిష్కరించి కంపెనీతో కొట్లాడి 1 కోటి రూపాయలు ఇప్పిస్తే, లేదా 50 లక్షలు ఇప్పిస్తే దానిలో ఏముంటది? ఆ కుటుంబం నిలబడుతుంది. నేను ఒక సమస్య ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే అందరు లెక్క పోయి సెల్ఫీలు దిగాలనుకోను. నేను అందరు లెక్క పోయి నేను వీడియోలు చేసుకొని ఇది చేసుకోవాలనుకోను. నాకేంది, ఆ ఇంటి ఉపాధి పోయింది. నెక్స్ట్ వాళ్ళకి ఏ ఉపాధి చేస్తే బాగుంటది? అంటే చనిపోయిన వాళ్ళ పిల్లలకి అని ఇస్తే బాగుంటుందా? వాళ్ళని చదివిస్తే బాగుంటుందా? వాళ్ళకి ఎక్కడన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుందా? ఈ కోణంలో ఆలోచిస్తా కాబట్టి డిఫరెంట్ గా పోతుంది. అంటే ఏది చేసినా రాజకీయ రంగు పులుముకుంటుంది, నన్ను తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ లో పెడుతుంది. కానీ నేను రాజకీయం చేయాలని ఇంకా డిసైడ్ కాలేదు. అవకాశాలు వస్తాయి కానీ డిసైడ్ కాలేదు.